చిన్నప్పుడు మీరెప్పుడన్నా గిది తిన్నారా? ఇప్పుడైతే దీన్ని బాలామృతం అంటున్నారు గానీ, మేము చిన్నగున్నప్పుడైతే దీన్ని సత్తుపిండి అనేది. దీనికోసం మాత్రమే అంగన్వాడీ స్కూల్‌లకి పోయేది. ఈ బాలామృతంలో విటమిన్స్, ఐరన్, కాల్షియం ఉంటుంది. చిన్న పిల్లలకి చాలా మంచిది. ఈ బాలామృతంతో నేను బిస్కెట్లు చేస్తున్నా, మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక మిక్సీ తీసుకొని దానిలో 2 కప్పులంత బాలామృతం తీసుకోవాలి. దీనిలోకి 1 కప్ అంత బెల్లం తురుమైన బెల్లం పౌడర్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్‌లా అవ్వాలి. ఇదంతా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్‌లోకి చిటికెడు ఉప్పు, కొంచెమంత వంట సోడా, ఇవి 2 బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక సగం గ్లాస్ అంతా కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని కూడా మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇట్లా రుద్దుతూ కలుపుకోవాలి. అప్పుడే బిస్కెట్లు అనేది స్మూత్‌గా వస్తాయి. ఒక్కసారి మొత్తం కలిపిన తర్వాత ఇట్లా గట్టిగా పిడికలు పట్టి చూస్తే ఇట్లా ముద్దలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచి చల్లార్చిన పాలు కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి పోసుకోవద్దు. కొన్ని కొన్ని పోసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఈ పిండిని బాగా నానబెట్టుర్రి. ఇప్పుడు ఒక పెద్ద పాన్ పెట్టుకొని ముందుగా ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసి చపాతీ ముద్దలా చేసుకొని చపాతీలాగా రోల్ చేయాలి. మరి గట్టిగా కాకుండా నార్మల్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పిండిని గ్లాస్ హెల్ప్తోని మీకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చు. ఏ షేప్ అయినా కావచ్చు. ఐదర్ చందమామ బిస్కెట్లా కావచ్చు, ఉస్మానియా బిస్కెట్లా కావచ్చు, ఏ షేప్లో అయినా తీసుకోండి. ఇట్లా అన్నీ మీకు నచ్చిన షేప్లో చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఈ బిస్కెట్స్ అన్నీ దానిపైన అరేంజ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్ ఉంది కదా, దాంట్లో ఏదైనా స్టాండ్ పెట్టుకొని దానిపై నుంచి ఈ ప్లేట్ పెట్టేసుకొని ఒక 20 to 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా క్రంచీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, గర్భిణీ స్త్రీలైనా ఎవరైనా దీన్ని తినచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెసిపీస్తో వస్తా.